పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటాం, కానీ గొడ్డలి వేటుకు వేల సంఖ్యలో చెట్లు నేలకూలుతున్నాయి. అడవుల్లో చెట్లు కొట్టివేయడంతో వన్యప్రాణులకు ఆవాసం కరువైంది. వాతావరణంలో కాలుష్యం ఎక్కువై మరింతగా పర్యావరణం దెబ్బతింటోంది. రోడ్ల విస్తరణ, భవనాల నిర్మాణం పేరుతో ఇష్టారీతిన పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరిగిపోతున్న వృక్షాలపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరం వెళ్తే ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు వెల్కమ్ చెప్తుండేవి. చుట్టూ ఉన్న చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే అడవి మధ్య నుంచి వెళ్తున్నట్లు ఉండేది. ఇప్పుడు ఆ అడవి మొత్తం పల్చగైపోయింది. కాకతీయ యూనివర్సిటీలోని చెట్లను చూస్తే ఒకప్పుడు అడవిని తలపించేది. అడవుల విస్తీర్ణం అధికారికంగా 3,67,353 హెక్టార్ల వరకు ఉన్నట్లు అటవీ శాఖ కాగితాలు లెక్కలు చూపుతున్నాయి. కానీ ఇప్పుడు 1,00,000 హెక్టార్లకే అటవీ విస్తీర్ణం పరిమితమైందని వాపోతున్నారు పర్యావరణవేత్తలు. అడవుల్లో చెట్ల నరికివేతతో అడవులు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో రోడ్లు, ఇళ్ల నిర్మాణం పేరుతో 100 ఏళ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను నరికిన చోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే చెట్లు తగ్గిపోతున్నాయని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. చెట్లను నరికివేయడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. కాకపోతే మేబీ దీనికి రోడ్డు కోసమైనా దేనికోసం చేస్తారని నేను అనుకుంటున్నా. ఆక్సిజన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇది సిటీ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇలా మనం చెట్లు నరికి వేస్తున్నాం కదా, దానికి బదులుగా మనము ఒక చెట్టు నరికేస్తే దానికి బదులుగా 10 చెట్లను నాటితే బెస్ట్. ఫారెస్ట్ లో చూస్తే మొత్తం చెట్లను నరికి వేస్తున్నారు. దానివల్ల ఎనిమల్స్ మొత్తం విలేజ్ లోకి, ఇంకా అన్ని విలేజ్ లోకి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ అంటే హ్యాబిటేట్ మారుతుంది. ఎనిమల్స్ యొక్క వాళ్ళకి ఫుడ్ ఉండలేదు, ఇళ్ళ పైన దారుణం చేస్తున్నారు కదా. సో అది కూడా నరికివేయొద్దు. స్టూడెంట్స్ తరపున ఏమంటున్నామంటే అడవులను నరికివేయొద్దు, జంతువులకి మంచి చోటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కేయూలో వృక్ష శాస్త్రంలో చెట్ల గురించి ఎంతో గొప్పగా పాఠాలు చెబుతున్నారు. కానీ వర్సిటీలోని మొక్కలను కాపాడలేకపోతున్నారని అధికారులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు చెప్పడంతోనే చెట్లు నరికివేసినట్లు తెలిపారు స్థానిక సిబ్బంది. చెట్లు నరికిన కరెంట్ పోల కోసం ఇస్తాను కూడా నరుకుతాను ఈ సంవత్సరం. అయితే ఆటేసిన లైను ఆ నుంచి 7 సంవత్సరాలు లాగేస్తామనంటే అక్కడ చేస్తాను. వాళ్ళు చెప్తే మన కాడ చేసుడు కాళ్ళు ఆఫీసర్లు చెప్పినట్టు పర్మిషన్తో. యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం ఉన్నది. అక్కడేమో మొక్కల గురించి చెప్తా ఉంటారు విద్యార్థులకు, చెట్లు పెంచాలని, ప్రకృతి విధ్వంసం జరగొద్దని. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రకృతి విధ్వంసం ఘోరంగా జరుగుతుంది. చెట్లను నరకడంతో మానవాళికి తీవ్ర నష్టం జరుగుతోంది. పర్యావరణ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చెట్లను పెంచడం, సంరక్షించడంలో మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రకృతి ప్రేమికులు.